హలో. టమాటా రైస్ గుమగుమలాడి ఈ టమాటా రైస్ చేసుకోవడం చాలా ఈజీ. హోటల్లో కంటే ఇంట్లో చేసుకుని తింటే చాలా బాగుంటుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ కుకింగ్ బాబాయ్. ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? నేను ఈరోజు చేయబోయే వంట టమాటా రైస్. ఏం చేయాలో తెలియక, కూరగాయలు లేవు ఏం లేవు ఇంట్లో, ఒక టమాటా తప్ప. ఏం చేయాలో తెలియక 4 టమాటాలు ఉంటే కోసేసి టమాటా రైస్ చేశా. అది ఈరోజు టమాటా రైస్ రెసిపీ అనమాట. ఎంతో ఈజీ అయిన ఈ టమాటా రైస్ ముఖ్యంగా బ్యాచిలర్స్కి తొందరగా చేసుకోవచ్చు. మీకు కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కి సపోర్ట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. థ్యాంక్ యూ. ముందుగా టమాటా రైస్కి 3 టమాటాలు తీసుకున్నాను. ఒక ఆనియన్, పచ్చిమిర్చి 4, కొత్తిమీర, కరివేపాకు, అల్లం, వెల్లిపాయలు. టమాటాలు 4 అని చెప్పాను కదా, 3 ఉండే. బాస్మతి రైస్ 1 కప్పు తీసుకొని కడిగి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఆనియన్స్ కట్ చేసుకుందాము. ఆనియన్స్ని సన్నగా తరిగి పక్కన పెట్టుకుందాము. అలాగే టమాటాలు కూడా కట్ చేసి పక్కన పెట్టుకుందాము. ఇవి ఆనియన్స్ ఈ సైజ్ సరిపోతుంది. టమాటాలు కూడా సేమ్, కొంచెం మరీ చిన్నవి కాదు, మరీ పెద్దవి కాదు, అలా ఆ సైజులో కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇంకా పచ్చిమిర్చి కూడా చీలికలు చేసుకుందాము. పచ్చిమిర్చి 4 తీసుకున్నాను. మళ్ళీ కారం కూడా యాడ్ చేయాలి కాబట్టి మరీ ఎక్కువైతే కారం ఎక్కువవుతుంది. ఇవన్నీ కట్ చేసి పక్కన పెట్టుకుందాము. ముందుగా రైస్ ఉడుకుతుందండి. ఇప్పుడు ఒక బాండిలో ఆయిల్ వేసి వేడయ్యాక అందులో కొంచెం ఆవాలు, అలాగే కొంచెం జీలకర్ర వీటిని వేసి కొంచెం చిటపట్లాడిద్దాం. అలాగే ఎండుమిర్చి 4 తుంపిరి వేసి వేడి చేసి దీన్ని ఫ్రై చేద్దాము. వీటిని మాడిపోకుండా. అలాగే కొంచెం కరివేపాకు. ఇక ఇందులోనే కట్ చేసుకున్న ఆనియన్స్ వేసి వీటిని కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు మగ్గనిద్దాము. కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత పచ్చిమిర్చి యాడ్ చేసుకుందాము. ఈ పచ్చిమిర్చి చీలికలు కూడా యాడ్ చేసి ఇంకొంచెం మగ్గనిద్దాము. ఇక దీంట్లోనే కొంచెం పసుపు వేసి బాగా ఫ్రై చేద్దాము. ఈ లోపల కలర్ చేంజ్ అవుతుంది. ఇంకా దీంట్లోనే అల్లం వెల్లుల్లి అని చెప్పాను కదా, అది నూరుకొని ఇలా పేస్ట్ లాగా చేసుకొని దీంట్లో వేసేద్దాము. ఈ అల్లం పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వీటిని కొంచెం ఫ్రై చేయాలి. చూసారా, ఇట్లా కలర్ చేంజ్ అయిపోయింది కదా. ఇక దీంట్లోనే కొంచెం టేస్ట్కి మన ఇంగువ వేద్దాం. ఇంగువ ఫ్లేవర్ బాగుంటుంది. ఇవన్నీ కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి టమాటాలు యాడ్ చేస్తాం. ఓకే, ఈ టమాటాలు యాడ్ చేసి కొంచెం తిప్పేసి ఇక మూత పెట్టేసి ఒక 2-3 మినిట్స్ దాన్ని బాగా వేగనిద్దాము. వేగిపోయింది, కొంచెం వేగాలి. ఇంకా కొంచెం వాటర్ కావాలంటే యాడ్ చేసుకుందాము. వాటర్ యాడ్ చేసుకొని వీటిని బాగా ఉడకదిద్దాము. ముక్కలు బాగా ఉడికేలాగా మూత పెట్టి వండుదాం. ఇలా వాటర్ వేసుకుంటే బాగా ఉడికిపోతాయి. ఇంకొంచెం సేపు ఉడికిద్దాము. బాగా ఉడికిపోయినాయండి. ఇందులో ఇక 1 స్పూను ధనియాల పొడి, అలాగే రుచికి సరిపడా కారం, అలాగే సాల్ట్ కూడా చూసి వేసుకోండి. దీన్ని అన్నీ కలిపి
ఇంకొంచెం 2 మినిట్స్ అట్లా వేయించుదాము. ఈ కారం వాసన మంచిగా స్మెల్ వచ్చే వరకు బాగా ఉడికిద్దాము. బాగుందండి, ఇక రెడీ అయిపోయింది. దీంట్లో ఇక మంచిగా కలుపుకొని కరివేపాకు కూడా మిగిలిన ఒక రెమ్మ ఉంది కదా, అది కూడా వేసుకొని కలిపేద్దాము. కరివేపాకు వేయటం వల్ల స్మెల్ బాగా వస్తుంది. ఇక దీంట్లో కొంచెం కొత్తిమీర వేద్దాము. కొత్తిమీర కూడా ముందే వేసుకుంటే టమాటా రైస్కి మొత్తం బాగా పడుతుంది. ఓకే, ఇది కొంచెం అలా ఇలా తిప్పేసి సరిపోతుంది. ఇంకా మనం ఉడకబెట్టుకున్న రైస్ ఉంది కదా, బాగా రెడీ అయిపోయింది. అది కూడా బాగా మెత్త కాదండి, పలుకుగా ఉండాలి, కొంచెం నార్మల్గా ఉండాలి. ఈ బాస్మతి రైస్ బాగుంటుంది దీంట్లోకి, టమాటా రైస్లోకి. మరీ మెత్తగా కాకుండా ఒక మాదిరిగా ఉడకబెట్టుకోవాలి. ఒక 90% ఉడికితే బాగుంటుందండి బాస్మతి రైస్. ఇక ఆటోమేటిక్గా దీంట్లో కూడా 100% బాగుంటుంది దీంట్లోకి. చూసారా? ఇక దీంట్లో వేసిన తర్వాత బాగా కలుపుకొని ఒక 2-3 మినిట్స్ దాని మీదే ఉంచేసి వెయిట్ చేయాలి. అంతేనండి, ఎంతో సింపుల్గా తయారయ్యే టమాటా రైస్ రెడీ అయిపోయింది. నాకైతే ఫుల్ ఆకలిస్తుందండి, తినేయాలనిపిస్తుంది. మీకు కూడా టేస్ట్ చూడాలనిపిస్తుంది కదా. ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇది తయారు చేసుకోవడానికి మీరు రెడీ అయిపోండి, వెంటనే తయారు చేసుకొని తినండి. టేస్ట్ సూపర్ ఉంటుంది. నాకైతే ఫుల్ ఆకలిస్తుంది, తినేద్దాం రండి. మొత్తానికి టమాటా రైస్ ఈజీగా తొందరగా అయిపోయిందండి. ఎంతో ఈజీగా అనమాట, మీకు టైం కూడా ఎంత కాదు, చాలా ఈజీ అనమాట ఈ టమాటా రైస్. చూద్దాం ఎలా టేస్ట్ ఉందో. ఈ రైస్ నేను మామూలు రైస్ కాదు, బాస్మతి రైస్ తీసుకున్నాండి. ఈ రైస్ బిర్యానీ రైస్ అయితేనే బాగుంటుంది, మామూలు రైస్ అంటే ఒక మాదిరి ఉంటుంది. అందుకని స్పెషల్గా దీన్ని టమాటా రైస్కి బిర్యానీ రైస్ అయితే బాగుంటుంది. నేను 1 కప్పు బిర్యానీ రైస్ తీసుకున్నాను. దీంట్లోకి పెరుగు చట్నీ, 2 ఉల్లిపాయ సన్నగా తరిగేసి, 2 పచ్చిమిర్చి సన్నగా తరిగేసి దీంట్లో కాంబినేషన్గా బాగుంటుంది. ఈ పెరుగు చట్నీ వేసుకొని తిందాం. వావ్, సూపర్. ఎలా ఉందో చూద్దాం. బాగుంది, చాలా బాగుందండి. సూపర్. యా, మనం హోటల్లో తినే దానికంటే ఇది ఇంకా బాగుంది. ఎందుకంటే చాలా ఈజీగానే మంచి మంచి ఐటమ్స్ వేసాం దీంట్లో. టమాటాలు మంచి వేగిన తర్వాత, బాగా ఉడికిన తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్స్, అల్లం పేస్ట్, ఈ ఫ్లేవర్ రావడానికి కారణం అదేనమాట. చాలా బాగుంది, సూపర్. మీకు కూడా ఈజీగా చేసుకోవాలంటే ఈ టమాటా రైస్ చేసుకోండి, చాలా బాగుంటుంది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. థ్యాంక్ యూ.